వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను. అది ఎలాగో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా ఉప్పు వేసి కడిగి, నేను ఆల్రెడీ శుభ్రం చేశాను. ఉప్పు వేసి కడిగేసి ఈ జాలిలో పెట్టేసి ఇట్లా ఒక మూత పెట్టి దీనిపైన వెయిట్ పెట్టిన అనమాట. సో దట్ ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అదంతా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ చికెన్ని స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆన్ చేసి, ఎక్కువ కాదు, లైట్గా నూనె 1 టీ స్పూన్ అంతే వేసాను. వేసేసి ఈ ఆరిపోయింది, ఇది శుభ్రంగా క్లీన్ చేసుకున్న దీన్ని ఇందులో వేసేస్తున్నాను. చికెన్లోంచి ఇప్పుడు వాటర్ వస్తాయి కదా, అందుకు నీళ్లు లేవు చూడండి, ఒక 2 డ్రాప్స్ వచ్చాయి అంతే. నేను ఆల్రెడీ ½ అన్ అవర్ అలా పెట్టేశాను. స్టవ్ మీద పెట్టాను కదా. దీంట్లో పసుపు 1/2 స్పూన్ వేసాను. పసుపు, ఉప్పు, ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. 3 స్పూన్లు వేస్తున్నాను కూడా. వేసేసి వెంబడే కలిపేసేయాలి. నూనె ఎందుకు వేసిన అంటే ఫస్టే అది అంటుకపోతుంది దానికి, కడాయికి, కాబట్టి ఫస్టే ఆయిల్ వేసిన. ఇది నీట్గా మంచిగా బాగా కలిపేసి వెయిట్ పెట్టినా కూడా వచ్చేస్తాయి, ఇందులో నీళ్ళు ఊరుతాయి. పసుపు ఉప్పు మంచిగా కలిసింది. గట్టిగా కావాలన్నమాట. ఇది నీళ్ళంతా ఊరినాయి, అన్నీ ఇంకిపోవాలి. చూస్తున్నారు కదా, నీళ్ళు కంప్లీట్గా డ్రై అయిపోయినాయి, ఆవిరైపోయినాయి వాటర్ మొత్తం. చూడండి, అసలు నీళ్ళు లేవు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కడాయిని కొంచెం పెద్ద సైజ్ కడాయి తీసుకొని సరిపడా నూనె పోసుకోవాలి. ఈ చికెన్ని డీప్ ఫ్రై చేయడానికి ఇప్పుడు నూనె కాగింది. ఇక్కడ వేపి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇందులో వేస్తున్నాను. ఇది ఆల్రెడీ వేగింది కదా చికెన్. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. మరి ఓవర్గా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించారనుకోండి, ముక్క గట్టి పడి తినడానికి అసలు గట్టిగా అయిపోతుంది పచ్చడిలోకి. అందుకే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించండి. నేను చూపిస్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 3/4 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు వేసి వేయించుకోవాలి. వేయించుకొని సన్నని పొడి చేసి పెట్టుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేసినాయి మన చికెన్ పీసెస్. ఇప్పుడు తీసేసాను నేను ఆయిల్లోంచి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలు తీసేసిన కదా, తీసినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా. నూనె ఇంకా కొంచెం వేడిగానే ఉంది, కొంచెం కూల్ కావాలి. మరి అంత వేడి దాంట్లో కూడా అల్లం ఎల్లిగడ్డ వేస్తే మాడిపోతుంది, కాబట్టి ఇప్పుడు వేయను. ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయింది కదా, దీంట్లోనే ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. 2 టేబుల్ స్పూన్లు. అల్లం ఎల్లిగడ్డ లోపల ఉన్న తేమ పోవడానికి ఇదంతే. చిటికెడు పసుపు, 1 కప్పు కారం, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్, ఒక చిన్న స్పూన్ నిండా 1.5 స్పూన్ వేయించి గ్రైండ్ చేసిన జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు నేను ఆల్రెడీ వేసిన కాబట్టి
ఒక కొంచెం 3/4 కప్పు ఉప్పు వేస్తున్నా. కొంచెం తీసి పెడదాం, ఒకవేళ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నా. వేసి ఇప్పుడు ఇది కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు ఇందులోనే ఈ ముక్కలన్నీ వేసేస్తున్నాను. ఇట్లా చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు కొంచెం ఈ పచ్చడి వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు అంచుకో అట్లా తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు నిమ్మకాయ రసం. ఇప్పుడు ఇది కలిపి మంచిగా కలిపిన తర్వాత గ్లాస్ కంటైనర్లోకి తీస్తాను. ఇది కంప్లీట్గా చల్లారాలి. కొంచెం గోరెచ్చగా ఉంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్లోకి తీసి వాడుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయింది. ఇది ఈ రోజు కన్నా రేపైతే ఇంకా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పిండినాం కదా, ఆ రసం బాగా పట్టేస్తుంది అన్ని చికెన్ ముక్కలకి. ఉప్పు కారము పులుపు అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.